ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నం తినే అంటే తినదు, ఆ గదిలోనే ఉంటుంది. ఒక్కర్తే ఆ గదిలో అలా ఉంటే దానికి బోరు కొట్టదా ఏంటి? అసలొక్కతే ఆ గదిలో కూర్చుని ఏం చేస్తుందో చూస్తాను. వంశీ, సమంత ఇలా పక్కపక్కనే ఉంటే ఎంత బావుందో. చూడముచ్చటైన జంట. ఇలా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో. చూసావా వంశీ, మన ఫొటోస్ పక్కపక్కనుంటే ఇంత బాగుంది కదా. అలాంటిది మనిద్దరం ఒక్కటైతే ఎంత బాగుంటుంది. అందుకే వంశీ, నిన్ను నేను వదులుకోను. ఆ వర్ష నిన్ను మాయ చేసి తన వైపుకు తిప్పుకుంది. అందుకే దాన్ని వదలను. నీ నుంచి దూరం చేసి దానంత చూస్తాను. అప్పుడు మనిద్దరం ఒక్కటవుతాం. అప్పుడు మన పెళ్లి జరుగుతుంది. ఇలాగే మనం పక్కపక్కనే నిలబడి దండలతో ఫోటో తీయించుకుంటాం. నువ్వు గదిలో ఒంటరిగా కూర్చొని అన్నం కూడా తినకుండా చేస్తున్న పనిదా? ఏంటి నాని, నేను తప్పు చేస్తున్నానా? చచ్చా, నువ్వు మా బంగారు తల్లివి. కానీ ఏంటి ఈ ఫోటోలు? ఊరికే నాని, వీళ్ల ఫోటోలు పక్కపక్కనే ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను. వాళ్ళకేం, చూడ ముచ్చటైన జంట. శివపార్వతుల్లా సీతారాముల్లా ఉన్నారు. కాదు నాని, రాధాకృష్ణుల్లా ఉన్నారు. అందుకే కదా వంశీ రాధాకృష్ణుల ఫోటోని వర్షకివ్వాలి అనుకున్నాడు. అప్పుడు తెలియకుండా నేను తీసుకొచ్చేశాను. పొద్దు సమంత, ఎప్పుడూ వీళ్ల ప్రేమని రాధాకృష్ణులతో పోల్చకు. ఎందుకు నాని? రాధాకృష్ణులు గొప్ప ప్రేమికులే కాని జంట కాలేదు. కాని వంశీ వర్ష ప్రేమికుల్లా మిగిలిపోకూడదు, జంటగా మారాలి. అదే కదా నువ్వు కోరుకుంటున్నది? నేను వాళ్ళు కలవాలని కోరుకోవడం లేదు, విడిపోవాలని కోరుకుంటున్నాను. ఆ ప్రేమ జంట పెళ్లి జంట కాకూడదని రాధాకృష్ణులతో పోల్చాను. ఏంటి అలా ఉండిపోయావు? ఏం లేదు నాని, నా మనసు ఎంత బాగా అర్థం చేసుకున్నావో అని తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిన్ను మేం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తిను. నాని, నేనేమన్నా చిన్నపిల్లనా తినిపించడానికి? ఇటివ్వు నాని, నేను తింటానులే. నేనే తినిపిస్తాను. నేను నీకు నానమ్మనైనా అమ్మలాగే పెంచాను. ఎప్పుడు చూసినా నువ్వు నాకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు. ఏంటో నాని నీ అభిమానం. అయినా మరీ అతిగా ఎవ్వరి మీద ప్రేమను పెంచుకోకు నాని. ఏడ్చవులే. నిన్ను మీ తాతని అభిమానించకుండా ఇంకెవరిని అభిమానిస్తాను?
ఇంక చదువుకో. నువ్వు నాతో పాటు ఆ వర్ష మీద కూడా అభిమానాన్ని పెంచుకుంటున్నావు. అది నాకు నచ్చలేదు. ఈ ప్రపంచంలో వంశీ తప్ప నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను వంశీ ఒక్కటవ్వడానికి ఎవ్వరు అడ్డొచ్చినా వదిలేదే లేదు. ఆఖరికి అది నువ్వైనా తాతి అయినా సరే. ఏమండి ఏమండి ఏంటి పూర్ణ? మన సమంత వంశీ వర్షాల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో తెలుసా? పూర్ణ, నువ్వేమైనా కలగంటున్నావా? అబ్బా, కల కాదండి. సమంత తన రూంలో వంశీ వర్షాల ఫోటోలు పక్కపక్కన పెట్టి ఆ జంట ఎంత బాగుందో అని మురిసిపోతుంది. ఏంటి పూర్ణ, సమంత అలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? తప్పని చెప్పలేదా? అయ్యో, అలా మాట్లాడతారేంటండి? ఏంటో, ఆ మాయదారి హార్ట్అటాక్ వచ్చిన దగ్గర నుంచి మీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పూర్ణ, అది మరి లేకపోతే ఏంటండి? సమంత తప్పేం చేయలేదు కదా. అది వంశీ వర్షాల ఫోటోలు చూసి వాళ్ల జంట బావుందని మురిసిపోతుంది. అదేం తప్పు కాదు కదా. మరెందుకు తిడతాను? మీరిలా అంటారని తెలియక బుద్ధి తక్కువై మీకొచ్చి చెప్పాను. వాళ్ళిద్దరూ కలవాలని శామ్ కోరుకోవట్లేదు. వంశీని తను వదులుకోను అనుకుంటుంది. ఆ నిజం తెలిసి నా గుండె తట్టుకోలేకపోయింది. నా పరిస్థితి ఇలా ఉంటే శ్యామ్ నిజస్వరూపం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేకపోన్నా. అందుకే ఈ నిజం నీకు చెప్పలేక, నాలోనే దాచుకోలేక నరకం చూస్తున్నాను. అక్కడ వంశీ వర్షాల ఫోటోలు ఉండుండవు. సమంతే వంశీ ఫోటోలు పెట్టుంటుంది. నిన్ను చూసి మార్చేసి ఉంటుంది. అది తెలియక నువ్విలా మురిసిపోతున్నావంతే. ఎక్కడున్నావురా? ఇన్ని సంవత్సరాలుగా నా దరిదాపుల్లోనే ఉంటూ నాకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు? నాకు జానకి కనిపించినట్టే కనిపించి మాయమైపోతున్నావు. అప్పుడు అర్థం లేని కోపంతో నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావో అర్థం కాక తల పట్టుకుంటున్నాను. నీకోసం వెతకని చోట్లేదు, అడగని మనిషి లేడు. కానీ నీ జాడను మాత్రం కనిపెట్టలేకపోతున్నాను. నమస్తే సార్. నమస్తే భాస్కర్, రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. మీకేంటి సార్, ఆస్తి అంతస్తు అయిన వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఎన్నున్నా బయటికి చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి కదా భాస్కర్. అవి మానసికంగా చంపేస్తున్నాయి. ఎందుకు సార్ అంతలా ఫీల్ అవుతారు? మీకోసం మేమందరం ఉన్నాం కదా. ఏమైనా సమస్యలుంటే చెప్పండి సార్. సమస్య ఏమీ కాదు, కానీ నేను నిన్న ఒక విషయం అడుగుదామని పిలిచాను భాస్కర్. చెప్పండి సార్. మీ ఇంట్లో దేవుడనే ఒక వ్యక్తి ఉండాలి కదా? అవును,
చాలా మంచి మనిషి సార్. పేరుకు తగ్గట్టే దేవుడు. ఎందుకు సార్? ఆ, ఏం లేదు భాస్కర్. నేను హార్ట్అటాక్ వచ్చి పార్క్లో పడిపోతే ఎవరో ఒక వ్యక్తి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారట. నన్ను డాక్టర్కి చూపించి ఎంతో సహాయం చేశారు. అంత చేసిన వ్యక్తి సరిగ్గా పూర్ణ జానికి వచ్చే సమయానికి అతను వెళ్ళిపోయాడట. నా ప్రాణం నిలబెట్టిన మనిషి కదా, థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే ఆ మనిషి ఎవరో ఏంటో తెలియట్లేదు. అతని గురించి మాకు తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి పేరు దేవుడని చెప్పారు. ఎందుకో మీ ఇంట్లో ఉన్న దేవుడు, నన్ను కాపాడిన దేవుడు ఒక్కరే అనిపిస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఆ హెల్ప్ చేసే గుణం ఈ దేవుడికి చాలా ఉందండి. మీకు తెలుసు కదా సార్, లల్లి గుళ్ళో పాము కరిస్తే తల్లిదండ్రులుగా మేమేమీ చేయలేకపోయాం. కానీ ఆయన తన ప్రాణాలకి తెగించి విషాన్ని నోటితో తీసేశాడు. తర్వాత నన్ను మోసం చేసిన లింగప్పకి వార్నింగ్ ఇచ్చాడు. అందుకే కదా లింగప్ప లల్లిని కిడ్నాప్ చేసి ఆ నేరం దేవుడి మీద మోపాడు. నేను కూడా నా కూతురు మీద మమకారంతో దేవుణ్ణి పోలీసులకు పట్టించాను. అయినా ఇటు మమ్మల్ని అటు లింగప్పని కూడా క్షమించాడు. చివరికి ఆస్తి రాస్తాను అన్నా అది కూడా తను తీసుకోకుండా గుళ్ళో ఉన్న పూజారుడికి ఇప్పించాడు. అది చూసినప్పుడల్లా దేవుడే ఈ మనిషి రూపంలో ఇలా తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. లేదంటే మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా సార్? ఉంటారు భాస్కర్. నా స్నేహితుడు సూర్యం కూడా అలాగే ఉండేవాడు. నేను సంతోషిస్తే తను ఆనందించేవాడు, నాకు కష్టం వస్తే తను ఏడ్చేవాడు. మూర్ఖంగా నేను ఎన్ని మాటలన్నా మనసులో ఏది పెట్టుకోకుండా నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ఇప్పుడు నువ్వు ఆ దేవుడి గురించి చెప్తుంటే నాకు నా స్నేహితుడే గుర్తొచ్చాడు. నువ్వు ఇంతలా ఆ దేవుడి గురించి చెప్తుంటే నాకు అతన్ని ఒకసారి చూడాలనుంది. పోనీ నువ్వు ఒకసారి ఆ దేవుడిని ఇక్కడికి తీసుకొస్తావా? ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు సార్. గుళ్ళో ఉంటానని వెళ్ళిపోయారు. ఏ? ఎందుకని? ఏదో తన వాళ్ల కోసం వెతకాలని చెప్పారు. నేను ఎంత బ్రతిలాడుకున్నా మా మాట వినలేదు. కాకపోతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈసారి వస్తే తప్పకుండా తీసుకొస్తాను. అయినా మీరు దేవుణ్ణి చూసే ఉంటారు కదా సార్? నేనా? ఎప్పుడు? అదేంటి సార్, మన అగ్రిమెంట్ డీల్ పేపర్సు ఆయనతోనే కదా పంపించాను. ఆ రోజు మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను. అదా? అప్పుడే శామ్ వచ్చేసరికి మేనేజర్ని తీసుకోమని చెప్పి నేను వెళ్ళిపోయాను. పోన్లేండి సార్, ఈసారి ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నేను దగ్గరుండి తీసుకొస్తాను. నేను ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకటి నా స్నేహితుడి కోసం, రెండా దేవుడి కోసం. సరే సార్, నేను వెళ్ళొస్తాను. హాయ్ వర్ష. హాయ్ సమంత,
ఈరోజు కాలేజ్ లేదు కదా, వచ్చావేంటి? ఏ కాలేజ్ లేకపోతే మీ ఇంటికి రాకూడదా ఏంటి? అయ్యో, నేను అలా అనలేదు. నువ్వు అలా అనవని నాకు తెలుసు. చూసావా అక్క, వర్షని ఎలా ఆట పట్టించానో? ఏమోనమ్మా, అసలే మీరు పెద్దవాళ్ళు కదా, ఏ మాట తోలితే ఏమొస్తుందోనని మా వర్ష భయపడుతుందమ్మా. ఏంటండి మీరు ఇంకా నన్ను పాత సమంతలాగే చూస్తున్నారా? ఏంటక్కా, నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావా? చాచా, అలా లేదు సమంత. నువ్వు పూర్తిగా మారిపోయావని వర్ష నాకు చెప్పింది. అయినా సరే, నువ్వెంత స్నేహంగా ఉన్నా మా హద్దుల్లో మేము ఉండాలి కదా. అందుకే అమ్మ అలా అంది. ఏమనుకోకు. ఓ, మీరు హద్దులు గీసుకున్నారంటే నన్ను ఇంకా పరాయిదానిలాగే చూస్తున్నారని నాకు అర్థమైపోయిందిలేండి. సమంత, మా అక్క మాటల్లో అంత పెడర్థాలు తీయకు. తను తట్టుకోలేదు. నాకు తెలీదా వర్ష, అప్పుడంటే ఏదో మూర్ఖంగా ఉండి ప్రతిదాన్ని సాధించాలి అనుకునేదాన్ని. కానీ మంచివాళ్ళని బాధ పెడితే చివరికి నేనే బాధపడతానని తెలుసుకున్నానులే. నేను బల్లి వేసి మీ హోటల్ మూయించినా తిరిగి నా మీద కేసు పెట్టకుండా ఆపిన గొప్ప దేవత అక్క. నేను తన గురించి ఎంతో తప్పుగా ఆలోచించాను. అమ్మ సమంత, అదంతా అయిపోయింది కదా, ఇంకా దాని గురించి తలుచుకోకు. నీ మనసులోంచి పూర్తిగా ఈ విషయాన్ని తీసేయ్. నేనలా తీసేయాలనంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నానని ఒట్టు వేసి నాకు మాటివ్వాలి. మా రాణి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పదమ్మా. ఎవరినైనా సరే తన మనస్ఫూర్తిగా అభిమానిస్తుంది. సమంత, నీకు గోరింటాకు పెట్టుకునే అలవాటు లేదా? ఎందుకు లేదు? కాని పెట్టేవాళ్లే ఎవరూ లేరు. మా నానిని పెట్టమంటే చుక్కలు పెట్టి చెయ్యంతా పాడు చేస్తుంది. ఎందుకమ్మా, నీకు నేను పెడతాను కదా. కూర్చో. సరే అక్క. ఆ చెయ్యి లైవు. వద్దులే అక్క, నీకెందుకు శ్రమ? చెల్లెలకి గోరింటాకు పెట్టడం శ్రమ అవ్వదమ్మా. నాకు మా వర్ష ఎంతో, నువ్వు అంతే. అక్క, అయితే నువ్వు చెప్పినట్టు సమంత నాకు అక్క అయితే నేను తనకి చెల్లెల్నే కదా? అక్క, ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఇంకెందుకమ్మా, భర్త కోసం. అదేంటి, గోరింటాకు పెట్టుకుంటే పెళ్ళవుతుందా? కాదమ్మా, ఆడపిల్ల చెయ్యి ఎంత ఎర్రగా పండితే అంత అందమైన భర్త వస్తాడు అని అంటారు. గోరింటాకు పండిందాన్ని బట్టి చెప్పొచ్చు ఆ పిల్ల జీవితంలోకి ఎటువంటి భర్త రాబోతున్నాడా అని. సింధూరంలా పండితే తన మనసుకు నచ్చినవాడే మూడు ముళ్ళు వేస్తాడని ఆడపిల్లల నమ్మకం. అందుకే గోరింటాకు పెట్టుకుంటారమ్మా. అమ్మా, నాకొక డౌట్. అసలు అవన్నీ నిజంగా జరుగుతాయంటావా? మీరిద్దరూ పెట్టుకున్నారు కదా, ఆ చేతులు పండాక ఎవరికి ఎలాంటి మొగుడొస్తాడో చెప్తాను. ఇదిగో చేతి గోరింటాకు ఆరే వరకు మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. నేను మీ ఇద్దరికి
టిఫిన్ తినిపిస్తాను హ్మ్? అమ్మా పద. అంటే దీని చెయ్యి పండితే కోరుకున్నవాడొస్తాడా? అలా జరగకూడదు. ఏం చేయాలి? అయ్యో అయ్యో ఒక్క నిమిషం వర్ష 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 అయ్యో అయ్యో ఏంటమ్మా ఇలా పారపోసుకున్నావు? నీళ్ళు ఇలా పోసుకున్నావేంటి? అక్క, వర్ష గోరింటాకు పోయింది కదా, అయితే నాకు ఇదొద్దు. అయ్యో తీయద్దమ్మా, తీయకు. ఎందుకు తీస్తున్నావు? అయినా ఇప్పుడే కదా గోరింటాకు పెట్టాను. పోయినా ఏం కాదు, పర్వాలేదులే అమ్మా. సరే అక్క. వర్ష నువ్వు వెళ్ళి వాష్ చేసుకోపో. వర్ష, నీ చెయ్యి పండలేదు కాబట్టి వంశీతో నీ పెళ్లి జరగదు. నాకేమైనా జరుగుంటే ఇటు నా కుటుంబం అటు నా కంపెనీ రోడ్డు మీద పడుండేది. థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదండి, మిమ్మల్ని సమయానికి తీసుకొచ్చిన ఆ వ్యక్తికి. ఎక్కడుంటాడో కూడా తెలియడం లేదు. మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఖచ్చితంగా కెమెరాలో కనిపిస్తారు కదా. ప్లీజ్ ఇప్పుడే చూద్దాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.